ఏ ముసలా मन में होता है वो अलग ही लेवल का बंदा था। హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో పొద్దున పని చేసుకుందామని స్టూడియో దగ్గర రాగానే ఒక చిన్న థింగ్ అయితే కనబడ్డది. మా దగ్గర పిట్టగుళ్ళు బాగా పెడతాయి. ఇది ఒకటి ఆ ఏసీ మీద మొత్తం పిట్టగుళ్ళు, నేను ఏది తీసే అట్నే ఉంటాయి పెట్టిన. సో వీళ్ళకి ఏదో పిల్ల అయినట్టున్నది, పిల్ల ఎగిరిపోదామని దిగిందేమో, కింద కూడా ఆగమా అని చెప్తుంది. రెక్కలు రాకముందుకి ఎందుకు దిగినాయి పట్టి. ఓహో, కాలు దెబ్బ తాకిందా? ఓహో, కింద పడి కాలు దెబ్బ తాకింది, అందుకే దీనికి నిలబడత్తలేదు. ఇది ఏ గూట్లోకి వెళ్ళి పడ్డదో అర్థమవుతలేదు. ఇప్పుడు ఆ గూట్లో పెడదామన్నా. దీని పిల్లనే వచ్చి తల్లి వచ్చి సుత్తా ఉంది. రెండు పిట్టలు వచ్చినాయి. ఆ రెండిట్లో ఏదో ఒకటి దీని తల్లి అయి ఉంటుంది. సో దీన్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తాను, ఇక్కడనే వదిలేస్తాను. ఇది ఆల్రెడీ గూడులోనే టైం అయిపోయినట్టుంది, లేకపోతే గూడులో పెడుతుంటే. దీనికి ఒక్క సైడ్ పెడదాం ఎక్కడన్నా. ఇక్కడ ఉంటే ఆయన కాళ్ళ కింద పడుతుంది, ఆగం అయిపోతుంది. అదో దానికి గూడు పని అయిపోయింది, ఇంకో దగ్గర తీసుకుపోతున్నట్టుంది. అది ఇది తల్లి ఉన్నట్టుంది. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా, ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ డే. అదేంటంటే ఈరోజు మన స్టూడియోకి కడప అయితే పెట్టబోతున్నాం అనమాట. ఆల్రెడీ 4 కడపలు తీసుకొచ్చినాక పాతాయి. సో వాటిని ఈరోజు కడప పెట్టే ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇప్పుడు వెళ్దాం ఫటాఫట్ అక్కడ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకుందాం. 10కి ముందే మేస్త్రి వాళ్ళు వస్తామని చెప్పేసి కాల్ చేశారు. కడప పెట్టడం అయిపోతే 10 తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తారనమాట. సో వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంది, ఎట్లా ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు మొత్తం మీకు వీడియోలో చూపిస్తాం. మరి అబ్బడి వంది అయ్యాల నిహా చలో. ఎగురుతలేరు, అది కాలు దెబ్బ తాకింది పాప. మీకు చూసినావా, ఆయింది. ఈ పక్కకు మొత్తం ఆయింది కాలుకి. మెడకు ఊరుసిపోయిందా? అట్నే ఉంటుంది. సో ఫైనల్ గా హీరో వచ్చేసి 35th గేమ్ ఆఫ్ 100 Days చూద్దాం మరి ఏం గేమ్ వస్తుంది, ఏం కదా అని చెప్పేసి ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ చిట్టే తీద్దాం. మా జింగిడీస్కి ఎట్లుంది అంటే, రోజు తినే ఛాలెంజ్ వచ్చినా సరే తిందామని అడుగున్నారు. మరి వాళ్ళ కోరిక మేరకు ఏదైనా తినేది వస్తా, లేకపోతే హార్డ్ వస్తా. ఆవురా ఆవురు ఊపుదాం, లోపుదాం, ఆవురి ఒప్పుకోట్రి. కింద పడి నాటుకోండి, దీన్ని వేసారు. నేను చేసిన ఒకటే 2 తీస్తే ఒకటే 2 ఛాలెంజ్ తీయాలి. ఇంకా తీరా కొట్లాడతారేమో రా ఇద్దరా మరి. ఊకేనా ఎప్పుడు ఎవరు రాసిండ్రా ఇది? త్రో ద టైర్ స్టిక్ ఫ్రమ్ ఏంద్రది? త్రో ద టైర్ ఫ్రమ్ స్టిక్ అంటే ఏంటిరా? టైర్ వచ్చుకుంటూ పోవాలి. స్టిక్ మీద టైర్ కావచ్చు ఇట్లా. దాన్ని ఏమంటారు? అదే మరి ఇట్లా స్టిక్ త్రో ద టైర్ ఆన్ స్టిక్ అని రాయాలి. అది ఎట్లుంటే నాడో స్టిక్ ఉంటది, ఈయన గీత ఉంటది, ఇట్లా రాయాలి. త్రో ద టైర్ ఫ్రమ్ స్టిక్. దీని మీనింగ్ ఏంటి తెలుసా? టైర్ ఫ్రమ్ స్టిక్ అర్థమైతే దీన్ని ఏం చెప్పన్నా? నేను రాసిన నాకు అర్థమైంది. నువ్వు రాసింది ఏంటంటే, ఏవో కట్టెకేసిన టైర్ ఇసిరాయి అన్నట్టుగా రాసింది. ఇది కొట్టు దీని తల్లి కొట్టు, టైర్ కొట్టు. దాని ఏంటంటే మనం కట్టె మీద వేయాలి. సో ఛాలెంజ్ వచ్చేసి ఇదన్నమాట. ఈ జింగిడి గారు తప్పు రాసిండు. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒక మంచి కట్టె వాతుదాం. కట్టె నువ్వు గడపర ఒక పర్ఫెక్ట్ డిస్టెన్స్ చూసుకుందాం. ఒకరికి 5 ఛాన్సులు, 10 ఫీట్లు పెడదాం. అందరికి సేమ్ ఉండాలి. వేస్తే ఎన్నిసార్లు పడుతుంది, తక్కువ పడ్డ లాస్ట్ ఇద్దరికి పనిష్మెంట్, ఎక్కువ పడ్డ ఒక్కరికి పాయింట్. ఓకే పెడదాం. ఇదేదో బాగున్నది. అప్పటి నుంచి ఎట్కే కూడా గిన్నె ఉందా, ఇటుక గిట్ట పట్టుకోవాలి. 1 minute వీళ్ళు లేడుగా, ఎంజాయ్ చేస్తాడు కదా. ఒకవేళ పట్టుకోలేదు అనుకో
ఆ తర్వాత రెండింటికి పట్టుకోవాలి 5 పట్టుకుంటా 30 seconds. 30 seconds రెండింటికి పట్టుకో మజా వస్తుంది ఇప్పుడైతే ఫటాఫట్ గడపర వాతేసి టైర్ అయితే వేసేద్దాం చలో సో మొత్తానికి అయితే ఇక్కడ లైన్ అయితే గీసేసినాం ఇప్పుడు ఇదే టైర్ని అయితే మేము త్రో చేయబోతున్నాం అనమాట అది కూడా మరి ఎక్కడో కాదు మీరు అక్కడ చూసినట్టయితే ఒక గడ్డపర అయితే వాతినాం దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళి దాని మీద త్రో చేయాలి ఇట్లా సో ఈ విధంగా ఒకరికి వచ్చేసి 10 ఛాన్సులు అయితే ఉంటాయి 10 ఛాన్సులలో ఎవరు ఎక్కువ పడేస్తే వాళ్ళు విన్నర్ ఎవరు తక్కువ పడేసి వస్తే వాళ్ళకి వచ్చేసి పనిష్మెంట్ ఇటుక పట్టుకునే పనిష్మెంట్ అనమాట ఇప్పుడు మేమున్న ఈ ఆరుగురిటల్లో ఫస్ట్ సెకండ్ అయితే డిసైడ్ చేస్తున్నాం దారా ఓకే ఎవర్రా 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 ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఫస్ట్ లాస్ట్ వాడు ఉంటాడు ఫిఫ్త్ రా గడిగు దారా టైర్ పో ఇగో ఓన్లీ గడపరకు పడితేనే పాయింట్ గడపర అవతల పడితే నాట్ కౌంట్ గడపర తాకితే నాట్ కౌంటే గడపరకు పడాలి లైన్ అరే లైన్ దొక్కినా లైన్ అవతల అడుగు పెట్టినా నాటుకోండి చూడ్రి రెడీ అయ్యి పడదో డౌట్ ఏంది అలా వేస్తావు మరి తుమ్మేసావా ఏరా అది సేఫ్ ఇప్పటికైతే ఒకటి అరే నేను పాయింట్ లెక్క పెడతా నువ్వు వేసేది లెక్క పెట్టు ఇంకా 8 1 పాయింట్ అరే 7 more 7 1 పాయింట్ మూడిట్లలో ఒకటి కొట్టాడు కై ఛాన్సులు ఇంకా 4 ఛాన్సులు 6 అయిపోయినాయి ఇంత ఘోరంగా ఉన్నది నువ్వు చెప్తావు భయం అవుతుంది నాగా ఇంకెన్ని ఇంకా 4 ఇంకా 4 కమాన్ నీకైతే పాయింటేనా పడ్డది రెండు పాయింట్లు రెండు లాస్ట్ ఒకటే వేయాలి ఏయ్ లాస్ట్ వన్ పోయి గట్టిగా రా దేవుడ పడాలి ఒకటే ఏం కాదు పడితే ఇలా కొన్ని పోతా మరి ఎందుకు మొక్కుతున్నావు? 2 పడ్డాయి చాలు నాకు ఏయ్ ఆడ పడద్దని మొక్కుతున్నాడు 3 పాయింట్లు విజయవంతం 3 సార్లు పడేసి అనుకో ఎవరైనా మళ్ళీ 3 పడేస్తే డ్రా అయితే మళ్ళీ వేయాలి ఓకే 3 కొట్టా చాలు కీపర్ 3 పడ్డా ఏమరా క్యారీ 5-6 పడేద్దాం అనుకుంటున్నా కానీ పడితే పడేవి పడతాయి కమాన్ అరే ఆయన చెప్పినాడు నాకు రే నువ్వు అటెంప్ట్స్ నేను పాయింట్స్ వేసేయి ఆయన చెప్పినాడు నాకు జస్ట్ మిస్ ఆనుకుంటావేంది ఆనుకుంటావేంది జరిగితే వాడరు 9 more ఒకటి ఆగడిగా బుల్లోడు 2 ఛాన్సులలో ఒకటి కమాన్ 8 more మీకై అబ్బో అరే 1 more మీరు 3 సార్లు వేసి 3 ఆనుకుంటున్నావేని ఏమైందిరా ఒకటి కానీ అయిపోయింది గుండుగా 5 ఖతం అరే గుండు 6 ఖతం రెండు మరి సంబూరం చూడు సంబూరం అరే ఇంకోటి పడేసినాం అనుకో మీ టైసన్ బేబీ తోటి సమానం అవుతారా జర్సే वाला है मम्मा है లాస్ట్ పడ్డదిరా ఒక్క అడుగు విశ్వాసాన్ని కోల్పోకు చెక్క చామ్ చామ్ చివరి తాన్ చేయలే మళ్ళా దగ్గర రాడరా ఇక ఓం నాష్
2 పడ్డాయి తేజ గాని, టైసన్ గాని 3. ఇప్పటి లీడ్లో వచ్చేసి టైసన్ గాడే. దాడవన్ దరా పెద్ద కచ్చా దడ కొట్టేసుకుంటుంది. పెద్ద కచ్చా. ఓం టుమాచాయ్ ఒకటోసారి. ఇగో ఈ కచ్చాలు ఇద్దరు ఏమనుకుంటారు అంటే 6-7 పడేద్దాం అనుకుంటారు. రెండోసారిగా ఒకటి అయిపోయింది. డైవర్ట్ అయిపోయింది, మైండ్ డైవర్ట్ అయిపోయింది. కంప్లీట్. ఇంకా 4 బాయ్ వద్దు. కొట్టుకుంటుందా చూడు గుండె. హార్ట్ బీట్ పెరిగిందా? ఇటుక పట్టుకోవాలి. ఇంకా లాస్ట్ 3 ఇజ్జత్ తీసుకుంటే గిల్లనే ఏమో 3 పడతాయి కావచ్చు, చెప్పలేం. ఇంకొకరు పడ్డా అనుకో, వాంతలు బరాబర్ ఉంటాం, మళ్ళా కొట్టాలి. ఇంకొకరు పడైతే డ్రా అవుతుంది. గుండుగా 2 నీ 2గా ఈ గాలితో ఆగం చెప్తుంది గారు, ఎట్లేసిరా గాలి ఎక్కువ. మా బావ ఇట్లా వేసి రక్తాలు చెందించేటప్పుడు ఇప్పుడు పడది. ఇది ఎవరు రాక సప్పుడు రాగానే పడుతుండే. బావ్ పడద్దు బా. పోయింది ఇటు సైడ్ ఎందుడు. బా గిడిపోవాలి ఇటు అనుకోది వెనుకకుండా. ఇంతకంటే దరిద్రం ఉంటుందా ఇక, దాన్ని తిరిగి లేదురా. బాగా 2 అయిపోయినాయి. వేసిండు ఇప్పుడు విజయ్ ఒక్కదానికే. ఇటుక పట్టుకోవాలి నువ్వే. నువ్వు అనుకో నేను ఇట్లా వస్తా నీతోని. అబ్బా ఇంకొకటి పడితే వీంతో ఉంటుంది పాయింట్ కి. బాబా ఇంకొకటి బాబు. పాయింట్ కోసం ఆడతాం మళ్ళా. టైసర్ గా 3 వీడు ఒకవేళ 4 వేయలేదు అనుకో. 4 అయితే నేనే విన్ను. నువ్వు విన్ను, వాళ్ళిద్దరికి పనిష్మెంట్ సేఫ్. ఉన్నారు వాళ్ళ ఒకవేళ వేసుకురా అనుకో పాయింట్ వస్తుంది, వేసుకోలేదు అనుకో పనిష్మెంట్ అయితే మాకు రాదు. లాస్ట్ పడ్డాయి. నువ్వు ఎన్ని వారు వేసినారు ఓవరాల్? 3 ఫస్ట్ నుంచి పడేసుకుంటా. ఏమి లొల్లిసి పెట్టిర్రు ఫస్ట్ చేస్తాను చూడు. ఇప్పుడు ఎన్ని తాను పడతాయి లెక్క పెట్టుకోరి. ఫస్ట్ ఒక్కదానికే వాడు గిట్ల వేస్తుండు. వాడు అయితే టైర్ ఎట్లా పోతుంది తెలుసా? గిట్లా బా ఇవాళ సర్కస్ ఏమైంది కానీ ఇవాళ సర్కస్ ఏమైనా నేను. అరే నేను ఫోకస్ డైవర్ట్ చేయాలి. గిట్లా పోతుంది గిట్లా, ఈ వెనక తట్టుకుంటాను దానికి చూడా. 3 అయినాయి, ఒక్క పాయింట్ అయితే 2 అయినాయి. 2 పడాయి. 5గా 4వది ఇప్పుడు ఇది. 2 మిస్సైనాయా? గిట్ల వేసు లేదు గిట్లా నా ఇష్టం కూడా అది. 4వది పడ్డదుడు తిని అమ్మ. 3 అయిపోయింది. 3 అయిపోయినాయి. 5లో 3. ఇగో పడ్డది తల్లి. ఇది 6వది. పడ్డది తల్లి.
ఏడు అయిపోయినాయి ఏడా పడి ఎన్ని పడి వాడు గిఫ్ట్ ఎత్తుండ్రా నాలుగు ఐదు ఐదు పడి కానీ పడుతుండదు తల్లి వాడు డూప్లికేట్ కచ్చగాడు ఒరిజినల్ కచ్చగాడు పడ్డ అబ్బా అంతే అయితే పడ్డది కాలుకు 8 9 ఇప్పుడు వేసేది ఇంకోటి వేసే 9 కదా పడ్డది తల్లి ఏమో 5 కాదు ఎనిరా నీకు 3 మిస్ అయినాయి 6 పడి లాహే తల్లి ఆ జింగిగాడు వేసినట్టు వేస్తావు పడుతుంది 7 పడ్డాయి ఇట్లా పోతుంది ఇట్లా ఇలా తట్టుకుంటుంది 7 పడ్డాయి ఇప్పుడు అడవలేవు 7 పడతాయి ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో జింక చిక్క జింక చిక్క జింక చిక్క జికంక గిట్ల ఎత్తున్నాడు మనం జింగిడిగా లెక్క గిట్ల ఎత్తున్నాం చక్క ఇట్లా పడేటట్టు గిట్లా పోతుంది అది వేస్తుంటే బాతుకొట్టు వదగాలంటే నీకున్న ఒక్కొక్క ఛాన్స్ 8 పడేయాలి నేను సర్కల్ చేయలేగా ఈ వరకు కమాన్ ఎప్పటికి ఏమైనా తినిపిస్తా ఒక్కడానికే 1 మినిట్కి ఒకటి మిస్ ఒకటన్నా పడే రే ఇజ్జత్ తీస్తారా 2 మిస్ లైన్ నొక్కుతున్నా రే ఎందుకు ఎత్తున్నావు అన్న పడితే పౌల్ చేయాలి ఎట్లా అన్నా అబ్బా ఒకటి పడ్డది 4వ పడ్డదానికో మా డ్రా బ్యాచ్ లో పోతావు ముగ్గురు కలిసి మళ్ళా ఆడాలి గాడు ఏడారా ఆయన అదేంటి పందులు ఆట పోతాడు పందులు కడి అన్న పందులు కడి మా డాడీ చూస్తాడు పందులు డాడీ తోడే శతద్రువంశ యోధుడు కాల భైరవ వచ్చేసాడు ఇంత ముందుకు లేడు అర్థమైందారా కాన్సెప్ట్ క్యాట్ గానీ 7 పడ్డాయి క్యాట్ గానీ 7 పడ్డాయి ఏమని మర్చిపో 2 కంటే ఎక్కువ పడితే సేఫ్ అవుతాయి జింగిడిగాలు ఇద్దరు 2 పడ్డాయి టైసన్ అన్నాయి 3 పడ్డాయి వీంది ఒకటే పడ్డది ఒకవేళ 2 కంటే తక్కువ పడ్డాయి అనుకో వీంతో ఉంటావు ఒకవేళ 2 పడ్డాయి అనుకో ముగ్గురు కలిసి మళ్ళీ డ్రా అవుతుంది 3 పడేసినావు అనుకో మాతో సేఫ్ అవుతావు యో పనిష్మెంట్ ఇటుకోవాలా ఇటుకే ఇటుకేలే కమాన్ 7 అయిపోయింది 8వ క్యాట్ గా వేసినట్టు అది 8 అయిపోయినాయి ఇంకా లాస్ట్ 2 పానం లేదు ఏయ్ 2 వాడే లాస్ట్ 1 లావన్ ఇది కూడా పడినా అనుకో ప్యూర్ సేఫ్ అవుతావు పడతారు ఇద్దరు అజీవితారు పర్లేదు అనుకో మళ్ళీ ఆడాలి ముగ్గురు అన్నారు ఇప్పుడు అరే నీ మీద డిపెండ్ అయింది ఇక అరే 8 పడేసుకోరా ఇక నీకు చెప్తా క్యాట్ గాడు గిట్లే అరే వాడు చూడలే మీ మామానా జర్రా ఒకసారి వేసుకోరా మేము అందరం ట్రయల్ ఆడినాం వెయ్యి నువ్వు ఇట్లా కాదు అయ్యో టైర్ గిట్లా రావాలి గిట్లా గిట్లా ట్రై మాకి గిట్లా వాడా ఏం చెప్పలే నువ్వు ఇక్కడ చూడు ఇట్లా పోతే తట్టుకుంటా చూడు మీ మామానా తట్టుకుంటుంది దగ్గరికి ఎవరైనా పడుతుంది దగ్గరికి వెళ్ళి నీది కొత్త చూడు గిట్లా పోవాలి టైరు అరే వెనక పాటు కిందికి ఉండాలి మీ మామానా కమాన్ ఒకటోసారి మిడగ పడ్డది బాగా కూడా ఏమేదిరా ఇంకా 9 ఛాన్సులు రా 2 పడేసినావు అనుకో మీకు ముగ్గురికి డ్రా అవుతుంది మూడు ఛాన్సులు కట్ట 3 ఛాన్సులు మిస్ అవుగయా మంచిగా రావాలా నేను ఎడిట్ చేసుకుంటుంటే పనిష్మెంట్ ఇయరికే పిలిచినట్టు
వివర్రగా పోయిరు కట్టప్ప భైరవని ఒక్కటి నాలుగోది ఇంకోటి పడ్డది అనుకో ముగ్గురు పడుతుంది ఇక మనకి ఆడితే గాని ఇంకా 4 ఛాన్సులు ఇంకా 5 అట్లా ఏకు కింద భూమికి రాని చేతులు దెబ్బ వీడు వేసుడే ఏమున్నా గిట్ల ఎగిరా సింపుల్ గా పడతారా గిట్ల ఇగో ఇట్లుందా లేవు లేవు ఏ ఆగాగో చూపిద్దా గిట్ల వెనకాల ఊపు గిట్ల వెనకాల తీసుకో అట్లే అది ఇంకెన్ని ఛాన్సులు ఇంకెన్ని ఛాన్సులు నేరా ఇంకెన్ని ఛాన్సులు ఉన్నాయా ఇంకా రెండా అరే ఇంకొకరు పడ్డదానికి సేఫ్ అవుతారు డైరెక్ట్ నాది కట్టలేదు డైరెక్ట్ పనిష్మెంట్ ఉంటారా సో ఇప్పుడు వచ్చేసి ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్యాట్ గానికి డైరెక్ట్ పాయింట్ లోపల ఉన్నట్టేగా ఇప్పుడు పాయింట్ కోసం యుద్ధం జరగదు ఇక నేను శేఖర్ గారు టైసన్ గారు సేఫ్ ఇప్పుడు లాస్ట్కున్న ఈ ముగ్గురికి 2 సార్లు పడ్డది కాబట్టి మనిషికి 5 ఛాన్సులు ఎవడైతే ఎక్కువ పడతారో వాడు సేఫ్ ఎవరిద్దరు తక్కువ పడేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది నువ్వు ఇప్పుడు 10 సార్లు 10కి 10 సార్లు పడేసిన పాయింట్ ఉండదు ఇప్పుడు పాయింట్ పోయింది ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ అంతే ఇవరకు కానట్టు ఇవరకు కానట్టే 5 ఛాన్సులు ఇప్పుడు వీడు ఎత్తాడు చూడు కమాన్ కెమెరాకి 4 ఛాన్సులు అబ్బా 3 ఛాన్సులు రే 3 పక్కన ఉంటే ఏంద్రా ఒరే ఒకటే వాడేరా సేఫ్ గా ఛాన్స్ ఉంటది 2 ఛాన్సులు రా 2 అబ్బా లాస్ట్ ఛాన్స్ రా ట్రై ఏం కాదు తేజగాడి నీళ్ళు 5 వాళ్ళలేదు ఇప్పుడు జింగడి పార్టిసిపేట్ చేస్తాడు మరి ఈసారి గిట్లరా గంతే గంతే రివెంజ్ ఛాలెంజ్ పాయింట్ల కోసమా మస్తు గిట్లా ఊరు వందలు బట్టి బాగా అలవాటు అబ్బా రెండు ఒకటి ఇగో క్యాట్ గాని చూడు ఆడికి పని దొరుకుతున్నట్టు ఊహించుకో ఇంకా 3 ఉన్నాయి ఒకటి ఫస్ట్ మిస్ అయిందిగా అబ్బా జస్ట్ మిస్ గది అది 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 లాస్ట్ ఛాన్సా ఒకటే ఛాన్స్ ఒకటి పడ్డది ఇంకోటి పడ్డాడు అక్కడికే స్టాప్ గేమ్ మళ్ళా రివెంజ్ ఛాలెంజ్ మాకు అరే అయ్యక్రా రే అరే వద్దురా అరే వద్దురా రే అరే వద్దురా రే వద్దురా అయ్యక్రా అరే వద్దురా రే ఇంకొక్కటి పడ్డదంటే అరే మంచోని రా నువ్వు అయ్యక్రా అరే వద్దురా రే ఏ వద్దురా రే అరే వద్దురా రే అరే అరే సెకండ్ ఇప్పుడు మళ్ళా డ్రా జింగానికి డింపియానికి ఇప్పుడు చెరి 3 ఛాన్సులు తేజాడిగా డైరెక్ట్ ఎండింగ్ లో ఉన్నట్టేవాడు ఇప్పుడు వీళ్ళిద్దరి లెక్కలు ఒకరిని తీయాలి చెరి 3 రే చెరి 3
కాదురా మనకు 10 ఛాన్సులు ఇస్తేనే ఒక్కటి పడేసి 2 పడేసి 3 ఛాన్సులు ఇస్తే ఒక్కడైనా పడుతుంది నాకు ఇప్పుడు పోతలేదన్నా నాటు నువ్వు ఎత్తలే పడదిక్కు అవన్నీ ఎత్తుతుంది చూసి నాకు ఇట్లా ఇది పడుతుంది ఈసారి పడేస్తాడు మా ఎక్క పట్టుకుండే ఏముంది మా ఎక్క పట్టుకుండే ఎందుకు అప్పుడే టీచర్ పడతలేదు నా చేతులకి వెళ్ళి కచ్చా కచ్చా అని ఏం కచ్చా అది ఖర్చు అంటే వేసుట్లుండా ఉండాలి ఇది కచ్చా కచ్చ కచ్చ అంటే ఏమో అనుకున్నా నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు రాకపోతే పోయారా అయినా వాళ్ళిద్దరు సేఫ్ అయ్యిండు చాలా వీళ్ళకైతే ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఇక రే తేజ గారు లాస్ట్ టైం పనిష్మెంట్ అప్పుడు లేడు కాబట్టి తెలియదు ఎట్లా పట్టుకోను సూపర్ అక్యాట్ గా అట్లుండాలి అర్థమైందా తెలుసా కండిషన్ 1 minute లేవనుకో నెక్స్ట్ 2 2 చేతుల ఇచ్చాడు రా వాడు ఇక్కడ లేననుకుంటున్నాడు నువ్వేం చూస్తున్నావు నువ్వు ఇక్కడ లేననుకో 15 సెకండ్లు అయింది 25 రా ఏం కరెక్ట్ అవుతారా లేప 2 పట్టుకోవాలి మరి నీ ఇష్టం కథ నువ్వు పట్టుకోరా సేఫ్ అవుతావు మన కాలు తీర్చాడు రా దూరం ఉంటా గుండెమే పడుతుంది 2 చూడ అయిపోయింది ఇంకా 10 seconds రాజు ఇంకా 51 2 3 4 5 6 7 8 9 స్టాప్ రెండు 30 seconds రా 30 seconds 30 సెకండ్లే ఫస్ట్ ఒకటి పట్టుకున్నప్పుడు 1 minute ఆగరా నీతో ఇదే స్టార్ట్ చేసినాక పట్టుకోవాలి కింద దింపాడు పట్టుకోరా వాళ్ళు కింద సపోర్ట్ ఇస్తారు పట్టుకోరు 30 seconds రే 30 seconds 30 అయిపోయింది ఆపోతే నీ ఇష్టం కళ్ళు మూసుకోరా నీ వీడియో లేనట్టు 10 seconds ఉంది లాస్ట్ 10 seconds కళ్ళు మూసుకో అయిపోయింది 9 8 ఆపు 5 seconds 5 4 3 2 1 అయిపోయిందిరా స్టాప్ జింగిలిగా సో మొత్తానికి పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది విజయవంతంగా వీడు ఓడిపోయినందుకు 2 ఈ పనిష్మెంట్ ఏదో భలే ఉందా నాకు అంతేమో ఎఫెక్ట్ వాళ్ళే మరి దాని మీద ఏమనిపించలేరు అట్లా పట్టుకుంటే వెయిట్ పడదు సో ఫైనల్ గా ఇది గైస్ త్రో టైర్ ఆన్ రా స్టిక్ సో మొత్తానికి అయితే పాయింట్ మళ్ళీ మన కచ్చాడ వేసుకపోయాడు వీనికి 9 పాయింట్లు అయినాయి అరగా 9 సో కొద్దిసేపు ఆగి పాయింట్ అయితే వేసుకుందాం మీరు ఆ ప్రాసెస్ అయితే చూసేస్తారు సో టైర్ వేసే ఛాలెంజ్ అయితే విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది పనిష్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఏదేమైనా ఇటుక పెట్టుకునే అలా మజా వస్తుంది నెక్స్ట్ టైం నుంచి మ్యాక్సిమం అదే పెట్టడానికి అయితే ట్రై చేస్తాం ఎందుకంటే కొంచెం ఫిజికల్గా కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మనకు 35 గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి విజయవంతంగా అది మళ్ళీ రజ్జింగా 5 అయ్యరా 35 మంచిగా వానికి గుండెనికి బక్క తలకాయ పెద్ద బాడీ పాయింట్ ఎవరికి వచ్చిందిరా 8 తీసారా జింగన్ ఎక్కనో నూకేసి వెళ్ళిపోతున్నాడు ఏడా 2 పాయింట్ల కురాడు వచ్చి ఇటింగ్ ఛానల్ 2 3 వేసుకపోయాడు
ఎవరాకి ఎంత ఉండే నువ్వు ఎన్ని గేమ్స్ ఆడినావు నీకు అన్ని పాయింట్లు ఉన్నాయి. నువ్వు 9 గేమ్స్ ఆడినావు మంత్రం వేసిన పాయింట్ వస్తాయి లైన్. సో ఇప్పుడైతే గేమ్స్ చేంజ్ చేసేద్దాం ఇక. ఈసారి టైసన్ గా ఉన్నాడు ఇద్దరు. సో ఫైనల్ ఇదే గాయస్ ఈరోజు స్కోర్ బోర్డు. ఈరోజు వచ్చేసి లీడ్లో క్యాట్గాడ్ అయితే ఉన్నాడు, వానికి పాయింట్ వచ్చేసి మళ్ళీ 9కి వెళ్ళిపోయాడు. చెప్పా నీ గురించి చెప్తే షే అంటావు మళ్ళీ. సో ఆ తర్వాత వచ్చేసి ఇక మీకు కనబడుతుంది 35 గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ గేమ్లో ఎవరు గెలుస్తారు, అసలు ఏం గేమ్ వస్తుందని చెప్పేసి నెక్స్ట్ గేమ్లో చూసుకుందాం. బ్లాగ్ వస్తుంది ముంగడ, బ్లాగ్ చూసేయండి ఇక. చలో బోర్డు లోపల పెట్టేసారా. ఫైనల్గా బావి దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకి ఇప్పుడు డోర్ నిలబెట్టడానికి కట్టెలు కావాలి కదా, కట్టెలు అయితే ఇక్కడ వేసేసినాం. నాకు హెల్ప్ చేయడానికి జింగడు అయితే వచ్చేసింది పొద్దుగాలనే. మేము వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే మనం ఒక గుంతలో చేపలు వేసినాం కదా, ఆ వాటర్ మొత్తం పోయినాయి. ఇంకా ఏం చేపలే రాజా? పాపెల్ ఉన్నాయి ఆయనకి ఎరకలేదా నరేందర్? తెలుసా? పాపెల్ కాదు తింటరా అవి? అదే ఎందుకు తినారు? మంచిగా ఉంటాయా? మొన్న మస్తు దొరికినాయని ఇడిస పెట్టినాం. మరి ఇచ్చి పెడతారు తినరా విద్య అవి? అన్ని మనం అప్పుడు చిన్న ఆటుకొచ్చినాడు పిల్ల చేసినాయా? ఆడొకటి ఈడొకటి 3 ఉన్నాయి మొత్తం. అవి కూడా డబ్బులు వేద్దామా? అలానే వేద్దాం పెరుగుతాయి. ఎట్లా పడతావురా? దాన్ని రావు జాయిలా కోహి ఫిష్లు ఏం చేసుకుంటారా? సరే అవి నీ ఇళ్ళలో ఇడిచి పెడుతున్నామా? ఆ బుడ్డవాడిని తర్వాత వేద్దాం తిరా. ఇలా 3 ఉన్నాయి కలవకుంటుందిరా. అవి పెరుగుతాయి కావచ్చు. అవి కూడా ఇప్పుడే పుట్టినాయి అవి. లేదు తెచ్చిన మెల్ల మెల్ల మెల్ల. పట్టుడు కాదు వేసాడు, అడిగో అయిపోరా కనబడలేదు. అగ్గో ఇప్పుడు వాటర్ లేచేస్తాడు. ఫుల్ వాటర్ లోతు ఉంటుంది. ఇంకోట నిహా చాలా ఇక దొరికాయి అవి. ఇన్ని వాటర్లో దొరికాయి. పోదాం తర్వాత మళ్ళీ ఆకున్నాం పరిటారు. మేము ఎవరైనా లేనప్పుడు ఇటు రావద్దు. అది మస్తు లోతుంటుంది, ఇంకా ఎంత లోతుంటుంది అది. దానిలో బుడ్డ పిల్లలు ఉన్నాయి. మా పడుతుంది పొడి పొడి ఇంకా తెచ్చు అనే ఎత్తున్నాను. అలా మమ్మీ ఉరుకుతుంది. నవధాన్యాలు ఏం చేస్తారు అవి? ఏడ వస్తా ఒక బట్టలా కట్టి దానికి మీద కడతారు. ఎన్నో వస్తా అంటావు కొన్ని తీసుకుంది. ఫస్ట్ మనం ఎందుకంటే ఆలోచన చేద్దాం. ఒకటి అటు పెడదాము, ఒకటి అటు పెట్టాం కాబట్టి ఒకటి ఇటు పెడదాం. 2 పెడితే తర్వాత మనం పని చేసినప్పుడు పెట్టుకోవచ్చు. కానీ ముందుగానే అయితే 2 పెడితే కడుగుతారే అయిపోతుంది. ఇప్పుడు అది పెట్టే అయిపోయింది. ఇక్కడ ఒకటి పెడితే అయిపోతుంది. ఇటు ఒకటి
సో మొత్తానికి 2 డోర్లు అయితే పెట్టేసినాం. ఈ రూమ్కి వచ్చేసి ఈ డోరు, ఆ రూమ్కి వచ్చేసి ఆ డోరు. ఇంకా 2 డోర్లు బాకీ ఉన్నాయి కదా, తర్వాత సెట్ చేసుకుందాం. ఒక రూమ్కి ఏదైతే మెయిన్ డోర్ అవైతే పెట్టారు అనమాట ప్రజెంట్. వాటి తర్వాత గోడ పెట్టినప్పుడే మిగిలిన చూసుకున్నాం. గాలికి దీపం ఆగుతలేదు. మామ నీ సైడ్ నుంచి పెట్టే అడిగిపోతుంది చెక్క. అవి కూడా అయిపోతుంది. ఇంక లేవా ఇవి వేసి ఇంకా 2 వేసి బాగా వస్తుంది మంట. దాన్ని చేయి కొట్టింది. చాలు చాలు. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ప్రాసెస్ గుమ్మడికాయ కొట్టే కార్యక్రమం. ఇది అయిపోయిందంటే ఇక టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లేయర్ ఈ ఇటుక పెట్టడానికి చాలా టైం పట్టేలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మెజర్మెంట్లు చేస్తున్నారు. కొంచెం చిన్న అడిట్ అయినా దాన్ని మళ్ళీ సెట్ చేస్తున్నారు. ఫస్ట్ లేయర్ పడితే అది గెలిచి పైనుంచాలి. ఇక తొందర అయిపోద్దేమో చూడాలి. చాలాసేపు అయింది. మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కావచ్చు. హాఫ్ అన్ అవర్ నుంచి అదే సెట్ చేస్తూ ఉన్నారు. ఇంటికి తేవాలి మీరు. ఇంకొక లోడ్ తీసుకొస్తే సెట్ అవుతుంది. మనం అనుకున్నట్టుగా పెడితే మాలు పట్టాల, అదే ప్రాబ్లం. ఇన్ని రోజులు ఏదేమైనా బేస్మెంట్ చూసి అంత ఏదో అనిపించింది. ఇప్పుడు తలుపులు పెట్టినాక డోర్లు కడుపులకి ఇట్లా అన్ని పెట్టినాక వేరే లుక్ వస్తుంది మొత్తం. ఇలాగే డైరెక్ట్ దుంకా స్విమ్మింగ్ పూల్ అలా దుంకి లేచి మళ్ళీ తుడుచుకోవచ్చు, మళ్ళీ బట్టలు వేసుకుని పోడే షూట్కు డైరెక్ట్. ఏదేమైనా మస్తు కనబడుతుంది. మీకు కూడా కనబడుతుంది కావచ్చు. కనబడుతుంది మంచిగా. ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది? చిన్నగా అనిపిస్తున్నాడు టైసన్ గారికి. చిన్నగా అనిపిస్తుందా? అంటే ఆయన ఉన్న ఆకారానికి చిన్నగా అనిపిస్తుంది అనుకో. డిస్క్లైమర్ నాటాలో ఒక బోర్డు పెట్టాలి. దుంకితే నీళ్ళ పొలం కొట్టుకోతుంది. ఆడ పొలం ఉంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆయన దుంకుతల్లా. అందుకోసం మేమే దుంకుతాం వాళ్ళ అనే. నిన్న మొన్న బేస్మెంట్ చూసి ఇప్పుడు ఒకటేసరికి డోర్లు పెట్టేసరికి ఎంత మంచిగా కనబడుతుంది వెరైటీగా. మెయిన్ ఎండకు వానకు లోపల దొరక నీకు అంతే. అంతే పురుగు వచ్చి రాకుండా లోపల నైట్ ఉండే నీకు అంతే. ఆయన బట్టి గుడిసేసుకోవచ్చు కదా. గుడిసా వేసాక గుడిసెలు కదా కుదరలేదు. ఏ లేదు, అందరం ఉండడానికి మంచిగా ఆఫీస్ ఇక మంచిగా ఉంటుంది. ఇప్పటి నుంచి అయితే ఏ టెన్షన్ ఉండదు ఇక మాకు.
అంజికి అదిగో భైరవా. అంజికి క్యాట్ ఏమని చెప్పిండట, టైజన్ అట వాళ్ళ బంతిపూ తోటలు ఉందట, తెంపనీకి పోతావా అని చెప్పిండట. ఇగో నన్ను సాగు కొడతాండి ఇక. చెప్పు నేను తెంపనీకి పోతా, పైసలు కావాలి చెప్పు నేను తెంపనీకి పోతా, చంపుతున్నాను. ఈ మాల్పానికి రమ్మనుకున్నావు గిడ మాల్పానికి. బంతిపూల కాడ పోతావారా? పోతావా ఎలా పోతావా అనే నీ ఎప్పుడైనా క్యాట్ ఇప్పుడైతే మన ఆఫీస్ డోర్ సెట్ చేస్తారు. ఆఫీస్లో నుంచి వెళ్ళి ఇక డైరెక్ట్ మన హాల్లకు అదే డోర్ ఇది. తలుపుడు పెట్టులే లేటు, అవి అడ్జస్ట్ చేస్తుర్రు, అవిటికే లేట్ అవుతుంది బాగా. అవి అడ్జస్ట్ అయినాయంటే గోడిగా రపా లేచిపోతుంది మొత్తం, మన హైట్ అవుతుంది కావచ్చు ఇలా. లేదు పెద్దగా వేద్దాం అంతేనా? కిటికీ లెవెల్ అయింది అంటే గింత అవుతుందట మిల్ల. ఇక చూడ ఈ తలుపులు ఒకటి అయిపోయినాయంటే టకటక అయిపోతుంది ఇక. ఇది అయిపోయింది అనుకో ఇటుకే, ఆ కిటికీ లెవెల్ అవుతుంది కదా, దాని తర్వాత మళ్ళీ ఇటుకే లోపల వేసుకోవాలి మనం. ఇంకా ఇట్లా పెడితేనే ఆగదంటారు వాళ్ళు. ఒకవేళ ఇట్లా మనం రేకులకు అన్నట్టు ఇట్లా అడ్డం పెడితే ఇంకా అది మొత్తమే ఆగదన్నట్టు. అలా 3 కట్లు 4 కట్లు పెట్టుకుంటూ పోవాలి. ఇదన్నా ఆగుతుందేమో అనుకుంటున్నాం. ఇంకా 11 నుంచి ఉంటుంది అక్కడ, 11 నుంచి ఇంకా బాగా దొడ్డ అవుతుంది వద్దన్నారు. 11 నుంచి పెడితే ఎంత లేపుకునే కాదు. ఈ డోర్లకి సెట్ చేయనీకి 2 గంటలు పడ్డది అన్న, టైం పడుతుంది. ఎట్లా అదే డోర్లు ఒకసారి సెట్ అయినాయంటే ఇక గోడలే కదా, వీటిని ముట్టుకోవడం అవసరం లేదు ఇక. అందుకే షేరీలు తీసుకొని పోయినప్పుడు కూడా వెనక ముందు అయినా మళ్ళీ తీసి పెట్టాలంటే దమ్ ఇచ్చిన ఉంటుంది. అంటే పెట్టినప్పుడే మంచిగా ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆగమే లాస్ట్ కొద్దిగా దొరికినాయి. టేకు అలా నేరేడు మంచిగానే డోర్లు బందోబస్తు. అడిగింది ఒకటే ఉండే ఇది కడప పెట్టేసి ఇట్లా చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయనతో లాస్ట్ 4 డోర్లు వేసినాం కదా మనం, 4వ డోర్ కూడా సెట్ అవుతుంది. ఇది సెట్ అయిందంటే డైరెక్ట్ ఇక గోడలు లేపుకునే. ఈ 4వ డోర్ ఏది, ఇది మన హాల్కును కిచెన్కి సంబంధించింది. ఇది ఒకటి సెట్ అయిందంటే గది కూడా కొంచెం అటు జరుపుకుంటాడు. ఆ మన స్టూడియో అదే ఎడిటింగ్ రూమ్ నుంచి అటు చక్కగా ఉండాలి కాబట్టి దాన్ని అటు జరిపినాక డైరెక్ట్ గోడలు పెట్టుకున్నాడు. ఇక గోడలు కిటికీ లెవెల్ కూడా కొలుసుకున్నారు వాళ్ళు. అది కిటికీ లెవెల్ కరెక్ట్ కనబడుతుందా? కిటికీ అంతా ఇట్లా వస్తుంది మాకు. ఇక్కడ మేము పొద్దున్న నుంచి బాగా కష్టపడుతున్నాం. వాళ్ళిద్దరు ఆడ కూర్చొని ముచ్చట పెడతారు. రావు సాల్తీ మంచిగా కూర్చొని ముచ్చట పెడతారు. గిట్టు ఉంటుంది మీతోని. అయితే అన్ననైతే కడప పెట్టిన సందర్భంగా దావత్ అయితే ఇస్తారు. ఆ దావత్లో మాత్రం మేమే ముగ్గురం ఉంటాం. ఇస్తారు. ఇక ఇది ఉండదు ఇది పోతాట. ఫోన్ కొనుక్కొని పోతాడ. అన్న మన ముగ్గురమే, అన్న మన ముగ్గురమే. డింపిగాడు ఉన్నాడా? నేనుంటా. సరే ఇక అదితి ఇక పోతాడు. లేదు క్యాన్సల్ ఫోన్ రేపని ఎల్లుండి నువ్వు ఉండిపోవచ్చు. నేను ఉంటామా? త్వరలో మన 17 Pro Max కూడా తీసుకుంటున్నాం. అది కూడా సపరేట్ బ్లాగ్ దావత్ అందులోనే మన ఉంది. ఇయ్యవా తీసుకుందామని నువ్వు ఇవాళ నేనే ఆపిన బ్లాగ్ తీసుకొని తీరా అని చెప్పిన అప్రెంటిక్స్ లా చూసిన నైట్ 17 Pro Max 512 రాంద్రే మనకు కూడా త్వరలో. ఇప్పుడు ఇక రేపే నాకు తెలిసి దీని తర్వాత బ్లాగ్ అదేవచ్చు ఖచ్చితంగా. మళ్ళీ అవుతుంది. ఫస్ట్ 22,000 నీకైతే అమ్మ ఎక్స్చేంజ్ అమ్మిస్తానా? ఎక్స్చేంజ్ 5,000 ఇస్తారా? 22,000 ఇస్తాను ఎక్స్చేంజ్ లో. సెకండ్ హ్యాండ్ అమ్మితే 17,000 అమ్ముతారట. సెకండ్ హ్యాండ్ లో 17,000 తీసుకుంటాడు. గైస్ దీంట్లో వచ్చేసి పాము ఉన్నదట. ఒకవేళ కనబడ్డది అనుకో దాన్ని బట్టి మీకు చూపిస్తా. ఏది బాయ్? ఎందుకే కావచ్చు
దా పొక్కలనా ఉన్నదా కనబడదా అట్లా అనిపించింది పాము కాదు తెలియదు మూతికి వేయగల ఆయన ముక్కు కొట్టగల అప్పులను గుర్రం ఉంది అలా గదే అని కూడా తోక అప్పుడు కూడా ఎంత గింత జింగిడిగా తోకలాగా ఉంది చూడ ఇక్కడ తోకలా కనబడుతుంది శేఖర్కు కనబడతలేదు తోకలా పాముకు దానికి నాకు కనబడదు చెప్పన్నా మన శేఖర్కి వచ్చేసి కళ్ళ డాక్టర్కి అయితే చూపియాలి సో అపాయింట్మెంట్ బాయ్ ఎవరో తెలిసి ఉన్నారంటే ఇక ఉన్నారంటే ఇక అపాయింట్మెంట్ తీసుకున్నా నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పిన శేఖర్ కళ్ళదాకా చూపెడదామని నేను గోడ గాడ మీద కూర్చొని చూసిన అప్లోడ్ గుర్రం అనుకున్నా అలా పోయి చూస్తే ఏముంది తెలుసు అప్పులని గుర్రం ఉన్నది అలా తోక అది గింత కూడా ఉండదు దూరం నుంచి అట్లా కనబడుతుంది మరి ఏమున్నదా అందరు నాగం చేసి గిల్ల కనబడి ఇల్లు ఉన్నది అంటే నమ్మతో పాము కానీ గల్లు ఉన్నది అంటే నమ్మ దీనిపైన ఒక బ్రిడ్జ్ ఉంది చూపించాలి మీకు ఏడ కట్టించిన ఏడు చెప్పు నువ్వు ఫస్ట్ ఏడుంది ఇగో ఏమంటారు కన్స్ట్రక్షన్స్ అదే బ్రిడ్జ్ మీద ఇప్పుడు టెస్ట్ ట్రయల్ అయితే ఎత్తున్నమాట ఏది అలా దిగబడతాడు దుంగి మొత్తం కట్టడం అయిపోలే కట్టడం అయితే తప్ప గైస్ దగ్గర ఒక 2 hours కష్టపడి మన 4 దర్వాజాలు వచ్చేసి సెట్ చేసి అయితే అయిపోయింది ఇప్పుడు రెడీ టు వర్క్ ఇక మాల్ అందించినామంటే కరెక్ట్ ఒక గంట సేపట్లో ఒక 2 కట్టలు అయితే పెట్టిస్తాం ఇక అట్లా చేస్తాం రక్క టక్క కమాన్ బాయ్ కమాన్ లెట్స్ గో డోర్ అన్నీ సెట్ చేసిన తర్వాత గంటన్నరలో ఒక 7 లైన్లు అయిపోయింది ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ గ్యాప్లు అక్కడక్కడ గ్యాప్లు కనిపిస్తున్నాయి దీంట్లో ఆ గ్యాప్లను ఫిల్ చేస్తున్నారు ఇక పని అవుతుందా బాగా స్టార్ట్ ఉంది ఒక సైడ్ ఏమో ఇంకో సైడ్ ఏమో సిమెంట్ సంచులు దగ్గర పడ్డాయి ఆయనతో సాయంత్రం సిమెంట్ సంచులు లేక ఇట్లా ఆగిపోతారేమో అని చెప్పేసి ఇప్పుడు సిమెంట్ సంచులు ఎక్కడానికి పోతున్నాం ఈరోజు మటుకు ఒక 5 అయితే చాలు నేను ఎక్సిలేటర్ వైర్ రేకపోవడం కానీ ఇడికల్ ఆపరేట్ చేస్తాను ఇడికల్ ఎక్సిలేటర్ ఆపరేటింగ్ ఎలా తీస్తాను మీరు వైర్ వేపియాలి దానికి ఫోన్ చేసి ఉన్నదని ఆయన కానీ అది ఓనీ దానికి ఫోన్ చేస్తే ఉన్నదని ఆయన కానీ మాకు అది ఓనీ తీరుతుంది మన అఫీషియల్ పోతుంది అఫీషియల్ ఆట దగ్గర రీచ్ అయినా ఇప్పుడు ఒక 5 వేసుకొని సంచది కమాన్ చలో కమాన్ గుసా పొద్దున దిగారు దీంట్లో తాళ్ళకి వచ్చిన ఓపెన్ కాదు మళ్ళీ మొన్న సీట్ ఉండి ఇబ్బంది అయింది కానీ ఇలా సీట్ లేదు ఎంజాయ్ ఐదు సంచులకు ఏం చెప్తారు కదా సో మీకు అందరూ తెలిసిందే ఇలా కడపేటెడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా సో దానికోసం జింగడు పొద్దుగానే వచ్చిండు 8కి సో దానివల్ల బ్రేక్ఫాస్ట్ తింటే లంచ్ కూడా తెచ్చుకోవాలి అందుకే ఇప్పుడు ఏడికి వచ్చినాం రా బిర్యానీ బిర్యానీ దేనికి అయితే వచ్చినాం అన్నాడు నేను కూడా తిని చాండ్రలు అవుతుంది మరి వేసేద్దామని చెప్పేసి ఇద్దరం వచ్చినాం ఇంటికి లెగ్ పీస్ పడదు ఇక గుంజు నాకేమో బెస్ట్ పీస్ పడుతుంది
ఈరోజు డోర్ నిలబెట్టంగా ఇంత పని అయితే అయింది. ఈ పని నడుస్తూనే ఉంది. ఫుల్ మొగులైంది. మొగులే కాదు అక్కడ నుంచి వర్షం కూడా వస్తుంది. అది ఎడికి వస్తుందా మరి సిద్దిపేట సైడ్ వెళ్ళిపోతుందా వెళ్ళదు. ఆ గుట్టలో మీకు నల్లగుట్టకి ఇట్లా ఎక్కుతాంగా మనం అటు సైడ్ మొత్తం వర్షమే. మీకు జూమ్ చేపిస్తుంది చూడండి. ఈ గుట్టల మీద మొత్తం వాననే. ఆ బ్యాక్ సైడ్ వైట్ కనబడుతుంది కదా అంత వర్షమే. చిన్న చిన్న చినుకులు ఆల్రెడీ మా దగ్గర దాకా కూడా అందినాయి. ఒకవేళ అడిగికి వెళ్ళిపోతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా గడిచిపోతుంది. ఒకవేళ ఎడికి వచ్చి అనుకోండి వర్క్ అయిపోతుంది. మొత్తానికి అనుకున్నట్టుగా వర్షం అందనే అందింది. మరి ఎంత చేయకూడదో చూద్దాం. ఇది మొత్తం పాచి అయితే బాగా ఉంటుంది. అటు ఇంకా బాగా వస్తున్నా. అబ్బా డుమ్మలు ఇద్దరు పెద్ద చేతి తీసుకురా. కట్టిన వెహికల్ నీళ్ళు తీసుకురాబర్రా. అదే పెద్దది ఏది ఇసుకే దొరుకుతారా? చినిగిపోతుంది. మీరు కూడా తాగపోరు. ఏం ఆడుతుర్రా వానలా? ఇప్పటికే జగ్గుంది నీ దగ్గర. జగ్గు నీళ్ళు ఉన్నాయి. నాకు చెప్తే నేనేం చేయాలి? చాలా పడ్డాయిరా. ఇప్పుడు అలా ముచ్చుతా వస్తాడు ఇక అలా అయితే డైరెక్ట్ అన్ననే తలా చేయించిన కదా జగ్గుంది నీ దగ్గర నీళ్లు ఉన్నాయి అన్నాడు. ఆయన నాకు గుర్తుకొచ్చింది. నాకు ఎందుకు చెప్తున్నావు అన్న. నేను పోయిరా అన్నారు. నేను అంటే చెప్పిన పోయిరా అన్నట్టు అంటే వాడిని బాగా అంటే వాడిని ఇడిసైడ్ నా మీద పోయి అంటున్నాడు. అన్న మీద పోతా అన్నాములు పోసుకుంటే 60 ఏమున్నారా? ఏ ముసలా మన్మన్ మీద పోతావా? వాడే నాన్న అసలు చక్క నాన్నలే. ఇక ఇక నాని వెనక పోయి చెడ్డ చిరాకు నాకు నీళ్ళు పడితే. ఇటు చూడు. అరే ఒక బకెట్లో పట్టుక ఉన్నాయి కదా డ్రమ్ములు. అయినా తానమే దానికి ఇప్పుడు చూద్దాం. వర్షంతో పాటు ఎండ కూడా వచ్చేసింది. ఈ జింగిడిగా ఉన్న తర్వాత వాడిని నానిపిండు, వీడిని నానిపిండు, నన్ను నానిపిండు. ఇప్పుడు ఆరాలి పని అయిపోయే వరకు అలా. वो अलग ही लेवल का बंदा था. లేక లేక పని పెట్టుకుంటే ఇవ్వాలని అసలు పని సాగనిత్తలేదు. దగ్గర దగ్గర 3వ 4వ వర్షం అటాక్ చేసాడు. మళ్ళా వాన కొడుతుంది. లేకపోతే ఇక కిటికీ లెవెల్ అయిపోతుంది అనుకున్నాం కానీ అలా అవుతుందో కాదు చూడాలి. మరి కిటికీ లెవెల్ అయిపోతే ఏమనుకున్నామంటే దానికి ఒక 2-3 రోజులు వాటర్ పట్టి మంచిగా గట్టిగా తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిస్తే సెట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. అది కథ కాలం ఇష్టం. ఎంతసేపు కొడుతుంది మొత్తం ముసూరులోకి వచ్చింది. ఫుల్ వస్తుంది అట్లకి ఇలా. ఈ చెట్లకి వెళ్ళి మీరు చూడవచ్చు మొత్తం వర్షం అది. మీకు ఇంకా ఎక్కువైతే జోరు అవుతుంది. దీనివల్ల ఇంకా పెట్టిన గోడలు కూడా ఉండే అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు కొట్టిపోతే అయిపోతుండే. ఇక్కడ నుంచి మీకు చూపిస్తుంది రిటర్న్ అవుతుంది. పెట్టినవి మొత్తం దర్శనం. ఈ ముంగడి పక్క ఈ పక్క అయిపోయింది కానీ సేమ్ ఇదే లెవెల్ మన వెనక పక్క ఆ పక్క వచ్చేస్తే ఒక పని అయిపోతుంది. లేకపోతే టైం వేస్ట్. వర్షం వచ్చి మధ్యలో 2 సార్లు డిస్టర్బ్ చేసింది కానీ లేకపోతే ఇంకా అవుతుండే. ఇప్పుడు మీరు చూడొచ్చు మనం ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి బ్యాక్గ్రౌండ్ చూడగానే మనకు పొలం కనబడుతుండే కదా. ఇప్పుడు అదంతా ఖతం అయిపోయింది. ఇలా రాగానే డైరెక్ట్ కూడా కనబడుతుంది. ఈ హైట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం సిమెంట్ ఇటుకలే. ఇక్కడికి వస్తే మనకు వ్యూ ఉంటుంది. కానీ ఇటు సైడ్ ఎటువంటి కిటికీ రాదు. మొత్తం ఈ గోడ మొత్తం ప్యాక్ అవుతుంది. అడిదికి కిటికీ వస్తుంది. ఫుల్ బాగా రాకపోతే ఇంకా ఆరా నయారా
భయపడ్డా భయపడ్డాడు అడుగు భయపడ్డాడు టైగర్ 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 భయపడిచ్చిండు. పులిరాజా చింటూ. సో ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత వర్క్ అయితే అయిందన్నమాట. అది వచ్చేసి నేను అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ముగ్గు గీసినప్పటి నుంచి మన ఎడిటింగ్ రూమ్, ఇది వచ్చేసి లివింగ్ రూమ్. మనం వండుకోనికైనా తిననీకైనా పడుకోనికైనా ఏదైనా యాక్టివిటీ చేయడానికైనా మొత్తం ఇదే రూమ్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక మూల నుంచి చూపిస్తాం, మీకు చూడొచ్చు ఎట్లా కనబడుతుందో. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అక్కడ ఒక డోర్, ఇక్కడ ఒక డోరు, ఇక్కడ ఒక డోర్, ఇక్కడ ఒక డోరు, అక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో అయితే వస్తుంది అనమాట. ఇది పెట్టలేదు ఇంకా. సో ఇటుక కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ట్రిప్ ఇటుక అయితే చెప్పి రావాలి. ఆయనకు ఫోన్ చేసి ఇప్పుడు వచ్చి పైసలు ఇస్తే రేపు మార్నింగ్ పంపిస్తా అన్నాడు. సో అడిగి కూడా వెళ్ళాలి. ఇంతకుముందు మనం తీసుకొచ్చింది 800 ఇటుకే, ఈసారి 1000 తీసుకొద్దాం అనుకుంటున్నాం మరి. ఎందుకంటే మనకి ఇది నిండంగా అక్కడిక్కడ కొద్దిగా అవసరం అయితే చాలా అట్నా మరి 800 2 సార్లు తెప్పిద్దాం మళ్ళీ. 2000 కావాలా? ఇంకా 2000 ఓవరాల్గా మరి 800 తెప్పిద్దాం మరి. ఒకసారి అవే ఇంకొక ఎంత పడుతుంది అన్నా నీకు తెలిసి అయిపోయేసరికి ఇటుకే 15 అంటే 800 2 సార్లు తెప్పిద్దాం. మనకు కూడా కొద్దిగా బడ్జెట్ లోడ్ పడట్టుండదు. రేపు యాక్చువల్గా 1000 తెప్పిద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ 800 తెప్పిస్తాం. ఇక తెచ్చి అడిగి డంప్ కొడతారు. మస్తు పని ఉంది. ఇంకా పోయి ఆయనకు అడ్వాన్స్ ఇవ్వాలి, వచ్చి ఇక్కడ లెవెల్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ లారీ వస్తుంది, దాన్ని చూసుకోవాలి. నైట్ వర్షం పడకపోతే అది కూడా వర్షం పడదంటే మళ్ళీ లారీ దిగ పడుతుంది. సో ఓవరాల్గా మీకు అప్డేట్ ఇద్దామని తీస్తున్నా. ఇది వచ్చేసి ఇది టోటల్ వర్క్ కంప్లీటెడ్. మిగిలిన ఇటుకలు ఇవి తప్ప ఇంకేం లేవు బయట. ఆల్మోస్ట్ మనం బయట నుంచి మోసుకుందని అయిపోయింది. ఇప్పుడు లోపల మనకు కొన్ని ఉన్నాయి. మళ్ళీ బయట నుంచి వాళ్ళు వర్క్ చేసుకున్నప్పుడు బయటకి అందియాలి. కిందికే అందివతలో మీదికి అందించడం మరి ఎక్కాలి మనం కూడా. ఇక ఎక్కి కూడా అందుకోవాలి, లేకపోతే అది తీసుకురావాల్సి వస్తుంది కావచ్చు. నిచ్చే అది ఎక్కేది ఉంటుంది చూడది, అదనే తెచ్చడం అవుతుంది కావచ్చు. సో ఫైనల్గా ఇదే గాయస్ ఈరోజు బ్లాగ్ ఫుల్ డే దీని మీదనే పెట్టేసినాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. టేక్ కేర్, బాయ్ బాయ్.